హలో బైకిస్ వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనం ఈ వీడియోలో వచ్చేసరికి బాగా క్రేజీ బైక్ వచ్చేసరికి ఇప్పుడు బజాజ్లో లాంచ్ అయిపోయింది 125cc సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో ఎంత కాంపిటీషన్ ఉందంటే అంత కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ ని మరింత హీట్ ఎక్కిచ్చేసింది అన్నమాట బజాజ్. ఇది వచ్చి సిఎన్జితో వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చి సిఎన్జి విత్ పెట్రోల్ అన్నమాట. వరల్డ్ లో ఫస్ట్ ఇది. సో మనం కంప్లీట్ గా దీని డీటెయిల్స్ అని చూద్దాం. ఇది కంప్లీట్ న్యూ చాసిస్, కంప్లీట్ న్యూ బిల్డ్ అనమాట. ఇది R&D చేసి టోటల్ గా కొత్తగా డిజైన్ చేసిన వెహికల్ అనమాట. ఇప్పటికే 125cc మనకి ఆల్రెడీ బజాజ్ లో వెహికల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ ప్లాట్ఫామ్ యూస్ చేయకుండా కంప్లీట్ న్యూ అనమాట. దీన్ని టోటల్ గా కొత్తగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి చాలా హెవీ క్వాలిటీ. మీరు చాలా వీడియోస్ లో చూసుంటారు. అసలు లారీతో సహా తొక్కిచ్చినా గానీ ఎక్కడ చెక్కు చేదన్నంత బిల్డ్ క్వాలిటీతో వచ్చిన లేటెస్ట్ బైక్ అనమాట. ఇది వచ్చి ఇప్పుడు మనం ఫస్ట్ ఒక హెడ్ లైట్ నుంచి స్టార్ట్ చేస్తుందాం. ఇది వచ్చి మనకి చాలా కొత్తగా వెరైటీగా బాగా డిజైన్ చేసిన లేటెస్ట్ మోడల్ అనమాట. ఇది వచ్చేసరికి ఎల్ఈడితో వస్తుంది. ఇది టాప్ ఎండ్ మోడల్. మీకు ఒక హెడ్ లైట్ ఇలా వచ్చింది. దీనికి వచ్చేసరికి సపోర్టింగ్ మంచి చాసెస్ ఫ్రేమ్ ఇచ్చారు, చాలా బాగుంది. అలానే స్పీడోమీటర్ కూడా కన్సోల్ కొత్తగా డిజైన్ చేశారు. ఇది ఇక్కడ వచ్చి నంబర్ ప్లేట్ లొకేషన్. అలానే మనకు వచ్చేసరికి ఇక్కడ ఇందులో ఇది ఒక్కటి కొంచెం హాలోజన్ బల్బులు ఇవ్వడం జరిగింది, కానీ ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసరికి ఎల్ఈడి ఇవ్వడం జరిగింది అనమాట. టర్న్ ఇండికేటర్స్ ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. ఇది ఒక్కటి కొంచెం. నెక్స్ట్ వచ్చి డిస్క్ బ్రేక్ వేరియంట్ వస్తుంది. ఇది టాప్ ఎండ్ లో. ఇది వచ్చేసరికి డిస్క్ ఆయిల్. ఇది వచ్చి 30mm వస్తుంది అనమాట. 30mm ఇది మనకు వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో వస్తుంది. సో అసలు మనకి ఎక్కడ కనిపించకుండా టోటల్ గా చాలా బాగా కవర్ చేశారు దీన్ని. ఒక బల్కీ షేప్ తీసుకొచ్చి ఒక మంచి గ్రేట్ లుక్ తీసుకొచ్చారు దీనికి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి బ్లాక్ కలర్. దీనికి వచ్చి సపోర్టింగ్ ఏమో సిల్వర్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చి మనకి డిస్క్ బ్రేక్ 240mm డిస్క్ బ్రేక్ వెంటిలేటెడ్ ఇచ్చారు. ఇది వచ్చి మనకి కాంబీ బ్రేక్ సిస్టమ్ తో వర్క్ చేస్తుంది అనమాట. అలాగే 90/80 17 ఇంచ్ వీల్ ఫ్రంట్ ఇచ్చారు. ఇది 125cc ఇంజిన్ అయినప్పటికీ టెక్నికల్ గా 124.8cc అనమాట. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చి ఇప్పుడు దీన్ని బైఫ్యూయల్ అంటారు అనమాట. అలా అంటే సిఎన్జి విత్ పెట్రోల్ అనమాట. పెట్రోల్ తో రన్ అవుతుంది, అలానే సిఎన్జి తో రన్ అవుతుంది. ఇది వచ్చి 9.5 PS పవర్ వస్తుంది, 9.7 Nm టార్క్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ఎప్పుడైతే టార్క్ అండ్ పవర్ మ్యాచ్ అయిన బెటర్ పెర్ఫార్మెన్స్ మనం దీన్ని తీసుకొచ్చి వస్తాం. చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో వచ్చేసరికి సెల్ఫ్ స్టార్ట్ తో పాటు కిక్ స్టార్ట్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఇది కూడా చాలా హెవీగా ఉంది, బాగుంది, మంచి క్వాలిటీగా. అలాగే బ్రేక్ పెడల్ కూడా చాలా బాగుంది. ఫుట్ ప్యాక్స్ వచ్చి ఇది స్టాండర్డ్ ఇస్తున్నారు, ఫోల్డింగ్ లేదు. బట్ అయినప్పుడు కూడా చాలా హెవీ క్వాలిటీ విత్ హై గ్రిప్ ఇస్తున్నారు అనమాట. పిలియన్ ఫుట్ ప్యాక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది కూడా మంచిగా చాలా హెవీగా ఉంది. ఇది వచ్చేసరికి చాసిస్ లేదు ఎక్కడైతే మొత్తం ఈ ట్యూబ్లర్ సిస్టమ్ అంతా మొత్తం చాలా హెవీగా మంచి సూపర్ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అలానే దీనికి వచ్చేసరికి రియర్ సెక్షన్ వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి మోనో సస్పెన్షన్ ఇచ్చారన్నమాట. మోనో సస్పెన్షన్ కూడా చాలా హై క్వాలిటీ ఇచ్చారన్నమాట. హెవీగా ఉంది, చాలా హెవీ. ఎప్పుడైతే మోనో సస్పెన్షన్ ఇచ్చారో దీనికి డస్ట్ అది పోకుండా దీనికి కవర్ చేయడం కోసం అనేసి టోటల్ గా ఇక్కడ ఒక మడ్ ఫ్లాప్ లాంటిది ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఏంటంటే కంప్లీట్ గా మనం సస్పెన్షన్ కి కవర్ చేయడానికి ఇవ్వడానికి ఇచ్చింది. అలానే రియర్ మడ్ ఫ్లాప్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ ఇది కూడా బాగుంది, చాలా హెవీ క్వాలిటీ ఇచ్చారు. ఎంత బాగుందండి, అంత బాగుంది. ఇది వచ్చేసరికి బాక్సీ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. అలాగే బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఫ్రంట్ అండ్ రియర్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి మనకి, ఇక్కడ బాగా తెలుస్తుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్ తో వస్తుంది. అలానే రియర్ టైర్ సెక్షన్ వచ్చి 120/70/16 ఇంచ్ వీల్ అనమాట. అంటే ఫ్రంట్ 17 ఇంచ్ వీల్, రియర్ 16 ఇంచ్ వీల్. దీన్ని హైట్ మేనేజ్ చేయడం కోసం అనేసి చాలా బాగా ఇంటెలిజెంట్ గా డిజైన్ చేశారు. సేమ్ చెప్పి ఇండికేట్ చేస్తున్నారు. అసలు మడ్డ అయితే కనుక అసలు పైకి ఎట్టి పరిస్థితుల్లో కొట్టదు. ఎలాంటి రియర్ గా మనం వర్షంలో కానీ ఎక్కడ ఏ బురదలో వెళ్ళినా అది బైక్ రాకుండా చాలా బాగా కవర్ చేశారు. రియర్ సెక్షన్ చూద్దాం. మడ్ ఫ్లాప్ చాలా హెవీ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అలానే ఓపెన్ చైన్ సిస్టమ్ ఇచ్చారు దీనికి కూడా మడ్ పోకుండా చాలా బాగా కవర్ చేశారు. ఇది కూడా మంచి హెవీ క్వాలిటీ ఉంది, ఫైబరే అయినప్పుడు కూడా చాలా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. అలాగే మనకు వచ్చేసరికి వెనకాల శారీ గాడు 2 పీసుల కింద కవర్ చేసి ఇచ్చారు. అసలు చాలా బాగుంది అనమాట. మంచి బాగా దీన్ని డిజైన్ చేశారు ఏరియా. అసలు ఎట్టి పరిస్థితుల్లో శారీ అనేది ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, లేడీస్ కోసం అనేది ఇది ఒకటి బాగుంది. ఇది కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది.
ఫుడ్ ప్యాక్స్ అయితే చెప్పట్లేదు, బాగుంది, బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు ఫుడ్ ప్యాక్స్ చాలా హెవీగా. అలాగే మెయిన్ స్టాండ్ ఉంది, నెక్స్ట్ వచ్చి సైడ్ స్టాండ్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏదైనా లగేజ్ క్యారీ చేసుకునే దానికోసం దీనికి హుక్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, బోత్ సైడ్స్, రెండు సైడ్లు కూడా ఇచ్చారు అన్నమాట. ఇది ఇక్కడ నంబర్ ప్లేట్ లొకేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ దీనికి లైట్ ఇవ్వడం జరిగింది. ఇది రియర్ టైల్ ల్యాంప్ వచ్చేసరికి చాలా భలేగా ఉంది, మంచి డిజైన్, అన్ని కూడా కొత్తగా అనమాట, ఎవ్రీథింగ్ న్యూ డిజైన్. ఇవి వచ్చేసరికి సైడ్ ఇండికేటర్స్ అయితే ఫ్లెక్సిబుల్ లేవు, ఫిక్స్డ్ గానే ఉన్నాయి, హెలోజన్ తో వస్తున్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చి ఇందులో మనకి ఆల్మోస్ట్ బండి మొత్తంలో సీటే కనిపిస్తుంది, చాలా హెవీగా ఇచ్చారు, చాలా పెద్దది, దాదాపు 3.5 వచ్చారు నాకు, అంటే దాదాపు 3 అడుగులు ఉంది అనమాట సుమారుగా. నలుగురు కంఫర్ట్ గా కూర్చుని వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు ఇండియాలో ఎంత లాంగ్ సీట్ అయితే నేను చూడలేదు, నాకు తెలిసి ఇదే ఫస్ట్. మీరు కామెంట్ చేయండి అయినా మీకు ఎంత తెలుసుంటే. చాలా బాగుంది, కుషన్ కానీ స్టిచ్చింగ్ కానీ అసలు షేప్ చాలా బాగా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఒక ఫ్యామిలీకి కంఫర్ట్ బైక్ అనమాట ఇది. లోకల్ గా మనం ఎలా అయినా తిరగచ్చు, అలాగే కొంచెం లాంగ్ జర్నీస్ కూడా చేయొచ్చు, మనకు కొద్దిగా ఓపిక ఉండి చేయగలిగితే కనుక లాంగ్ జర్నీస్ కూడా చేయొచ్చు. చాలా కంఫర్ట్ ఉంది, ఎందుకంటే రియర్ వచ్చేసరికి మోనో సస్పెన్షన్ వస్తుంది, దీనివల్ల మనకి మంచి కంఫర్ట్ వస్తుంది అనమాట. చిన్న చిన్న గోపులు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ అన్ని చోట్ల కూడా మనం చాలా హ్యాపీగా జర్నీ చేయగలుగుతాం. బ్యాక్ పెయిన్ కానీ రాదు, స్ట్రెయిన్ అవ్వడం ఉండదు. అలానే 125cc ఇంజన్ కూడా దమ్ముగా లాగుతుంది. దీనికి వచ్చేసరికి ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ వచ్చి ఇది ఒక ఫైబర్ ఇవ్వడం జరిగింది. దీంట్లోనే బైఫ్యూయల్ కి సంబంధించిన సిస్టమ్ అంతా ఉంటుంది. ఇది వచ్చి పెట్రోల్ క్యాప్ అన్నమాట. 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ దీనికి కెపాసిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చి సిఎన్జికి సంబంధించిన రిఫిల్లింగ్ ఇక్కడ నుంచి రిఫిల్ చేస్తారన్నమాట. ఇది సిఎన్జికి అయితే రెండిట్లకి ఇక్కడే డిజైన్ చేశారు, చాలా బాగుంది, ఇది కూడా మంచిగా డిజైన్ చేశారు. పెట్రోల్ ట్యాంక్ కూడా చాలా మంచి క్యూట్ గా ఉంది అనమాట, చిన్నగా చాలా బాగుంది. దీనికి ఏదైనా ఒక మంచిది ఒక ట్యాంక్ బ్యాగ్ వేసుకుంటే భలే ఉంటది ఇది కూడా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈ గ్రాఫిక్స్, ఈ కట్స్ అండ్ క్రూజ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది ఒక ఎక్స్ట్రా పీస్ బయట దీనికి ఏర్పాటు చేశారు, ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఎలా ఉందంటే అసలు ఇప్పటివరకు మన బజాజ్ లో ఇలాంటి లుక్ తో ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత బైఫ్యూయల్ తో మరి అంటే చాలా అద్భుతమైనది, చాలా బాగుంది. ఇది వచ్చి 825mm అనమాట, అంటే చాలా హైట్ అది. దీన్ని కూడా ఎంత బాగా మేనేజ్ చేశారంటే, నా హైట్ వచ్చి 5'6", అంటే 5'6" వచ్చి మనకి హాఫ్ ఆఫ్ ద ఫీట్ రెండు పక్కల సరిపోతుంది, నా కిందకి అందుతుంది, కంఫర్ట్ గా ఉంది, హ్యాపీగా ఉంది అనమాట. అసలు 825cc అంటే ఏదో ఒక గుర్రం ఎక్కినట్టు మాదిరిగా ఉండాలి, కానీ దీన్ని కూడా వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు తెలియదు, చాలా బాగా మేనేజ్ చేశారు. దీంతో పాటు కింద వచ్చి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ 170mm ఇచ్చారనమాట. అంటే మనం ఎలాంటి టెరైన్స్ లో మనం వెళ్ళినా కానీ ఏది తగలదు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఎలాంటి స్పీడ్ బ్రేకర్ కానీ చాలా హ్యాపీగా మనం జర్నీ చేసి దీంతో. స్పీడో కన్సోల్ చూద్దాం మనం ఇప్పుడు. స్పీడో కన్సోల్ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి ఇచ్చారు, అది కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు అన్నమాట. అంటే మనం డే టైంలో ఎలాంటి టైంలో కూడా హ్యాపీగా దాన్ని మనం విజిబిలిటీ ఉండేలాగా అయితే ఇది బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి నేటివ్ మోడ్ లో బాగుంది. ఇక్కడ వచ్చి ఇది ప్రస్తుతం వచ్చేసరికి పెట్రోల్ లో ఉందన్నమాట. ఇది సైడ్ స్టాండ్ ఇండికేట్ కూడా చేస్తుంది, ఇదిగో క్లాక్, బ్లూటూత్, పెట్రోల్ వెర్షన్ అని పెట్రోల్ మోడ్ అని చెప్తుంది అనమాట మనకి. ఇక్కడేమో మనకి ఓడోమీటర్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి గేర్ ఇండికేటర్ ఇక్కడ న్యూట్రల్ అని చెప్తుంది. కిలోమీటర్స్ ఇక్కడ మనం కిలోమీటర్/అవర్ ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఇందులో సిఎన్జిలోకి చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ సిఎన్జి విత్ పెట్రోల్, ఇక్కడ దీనికి ఒక డెడికేటెడ్ కీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం సిఎన్జి మోడ్ లో చేంజ్ చేస్తున్నాను. ఇక ఇక్కడ సిఎన్జి మోడ్ లోకి ఎప్పుడైతే మనం చేంజ్ చేసామో అప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అదర్వైజ్ పెట్రోల్ ఉన్నంత వరకు మీకు ఇక్కడ హైడ్ అయిపోతుంది. ఇగో సిఎన్జిలోకి వచ్చినప్పుడు అప్పుడు మీకు ఇక్కడ సిఎన్జికి సంబంధించిన ఫ్యూయల్ ఎంత ఉంది ఏంటి అన్ని చూపిస్తుంది అనమాట. ఇది ఇక్కడ వచ్చి మనకి దీనికి సంబంధించిన యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు, స్పీడో కన్సోల్ యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఒక బటన్. ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి బ్లూటూత్ ఉంది. బ్లూటూత్ వెర్షన్ ఉండడం వల్ల ఏమైతుందంటే మనం మొబైల్ కనెక్ట్ చేసుకున్నాడు, మొబైల్ కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ అలర్ట్స్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ దీని ద్వారాగా మొబైల్ కాల్స్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు, కాల్ కనెక్ట్ చేయడానికి యూస్ చేయొచ్చు. అలాగే ఇండికేటర్స్ ఇచ్చేస్తూ బాగున్నాయి, చాలా హెవీ క్వాలిటీ ఇచ్చారు మేడం. మొత్తం అసలు సిస్టమ్ ఉంది, మరీ డిజైన్ చేస్తారు చెప్పాలంటే చాలా బాగుంది. అలాగే మంచి వైడర్ హ్యాండిల్ బార్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ దీనికి వచ్చేసరికి కొత్త డిజైన్ చేస్తారు అనమాట. ఇవి మిర్రర్స్ ఉన్నాయే, అసలు ఆ బండికి తగినట్టుగా భలేగా క్యూట్ గా బాగున్నాయి. ఇది చాలా హెవీ క్వాలిటీ ఉంది చెప్పాలంటే, ఎంత హెవీగా ఉన్నాయంటే అంత హెవీగా ఉన్నాయి.
అట్లాగే విజిబిలిటీ బాగుంది. నెక్స్ట్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది, లుక్ కూడా బాగుంది. అంటే బండికి తగినట్టుగా దాన్ని అందాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసినట్టుగా తీసుకొచ్చారు. ఇది చాలా బాగుంది, ఇది కూడా భలే డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇందులో ఇంకొక బ్యూటీ థింగ్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు వచ్చి ఇక ఇప్పటి వరకు చిన్న బండిలో మనకి కేవలం ఒక టీవీఎస్ రైడర్లోనే చూడగలుగుతున్నాం. బట్ వీళ్ళు ఇందులో డెడికేట్ గా ఒక బ్లూటూత్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుని ఛార్జింగ్ పోర్టు యూఎస్బి పోర్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్, మనం జర్నీ కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు అది కూడా. అలాగే ఇక్కడ ఒక రాడ్ ఇచ్చారు, ఎవరైనా పిల్లలు ఉంటే కూర్చోబెట్టినట్టు పట్టుకోవడానికి కూడా మంచిగా గ్రిప్పీగా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో బైపాస్ స్విచ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మీకు లో బీము, హై బీము అండ్ బైపాస్ స్విచ్ కూడా ఇక్కడ ఇచ్చారు దీన్ని. నెక్స్ట్ వచ్చి అల్యూమినియం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా లివర్స్ వచ్చేసరికి బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ కానీ అల్యూమినియం ఇవ్వడం జరిగింది. అలానే దీనికి ఇక్కడ కవర్ చేస్తున్నారు. ఇది కూడా బాగుంది, మంచిగా నీట్ గా ఉంది. ఇది వచ్చి మనకి 125cc కదా, టెక్నికల్ గా 124.8cc అనమాట. ఇది వచ్చి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది అండ్ టో షిఫ్టర్ ఇచ్చారు. మీకు 2 పక్కల మంచిగా డిజైన్ చేశారు. ఇది కూడా చాలా హెవీగా ఉంది క్వాలిటీ, అసలు ఎక్కడ కొంచెం కూడా గ్యాప్స్ కానీ ఐగల్ ఫిట్ గా ఉందన్నమాట. అలాగే ఇది మనకి వచ్చేసరికి ఇంజన్ గార్డ్ కూడా ఇచ్చారు, చాలా హెవీగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది మంచిగా. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి అందరూ మీరు ఏంటి అని అడగవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఎన్ని చెప్తున్నా బ్రదర్, మైలేజ్ పరిస్థితి ఏంటని. మైలేజ్ వచ్చేసరికి పెట్రోల్లో మీకు సిటీ రైడ్లో అయితే 53 కిలోమీటర్స్ వరకు క్లైమ్ చేస్తున్నారు. అలాగే హైవే అయితే కానీ 63 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తున్నారు. సిఎన్జి వచ్చేసరికి 94 కిలోమీటర్స్ ఏమో సిటీ రైడ్, అలాగే 126 కిలోమీటర్స్ ఏమో మనకి హైవే రైడ్ లో మనం తీసుకోవచ్చు అనమాట. కంపెనీ వాళ్ళు చెప్తున్నది ఏఆర్ఐ ప్రకారం. అలాగే కొంతమంది దీనికి టెస్ట్ చేసి దాన్ని కూడా వాళ్ళ ఇచ్చిన దాని ప్రకారం చెప్తున్నాను. సో మనకి ఒక 2 కేజీలు సిఎన్జి ఉంటుంది. 2 కేజీలు సిఎన్జిలో కూడా మనం సిటీలో తిరిగితే దగ్గర 180 కిలోమీటర్స్ తిరగచ్చు అనమాట. అలాగే పెట్రోల్లో 53 + 53 అంటే అదొక 100, ఇదొక 180, అంటే ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు ఒకసారి ఫిల్ చేస్తే తిరగచ్చు లోకల్లో సిటీ రైడ్. అదే హైవేలోకి వెళ్ళిపోతే 126 + 126 250 ప్లస్ ఇదొక 120, దాదాపుగా 370 కిలోమీటర్లు సుమారుగా మనం దీని నుంచి మైలేజ్ తీసుకోవచ్చు అనమాట. చాలా బెస్ట్ థింగ్ ఇది. మీకు నెక్స్ట్ రైడ్ రివ్యూలో మనం దీనికి సంబంధించిన కంఫర్ట్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ రైడ్ రివ్యూలో మనం మీకు చెప్తాను. మీరు ఈ డిజైన్ ఎలా ఉంది, ఈ బండి మీకు ఏమనిపించింది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ చూద్దాం. ఒకసారి మనం హెడ్లైట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి మనకి హై బీము, అలానే ఇక్కడ లో బీమ్, ఇక్కడ స్విచ్ ఉన్నది కదా, ఇది వచ్చేసరికి లో బీమ్ అనమాట. హై బీము, లో బీము. అలాగే మనకి డెడికేటెడ్ ఇందులోనే బైపాస్ స్విచ్ ఇవ్వడం జరిగింది. బైపాస్ కూడా ఇక్కడే ఇచ్చారు. ఎల్ఈడి లైటింగ్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అనమాట, చాలా వెరైటీగా ఉంది. డిజైన్ అయితే మటుకు మంచి షేప్ చాలా బాగుంది. అది మనం ఎగ్జాస్ట్ నోట్ చూద్దాం ఒకసారి. దీన్ని ఎగ్జాస్ట్ నోట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఇది పెట్రోల్ ఉంది. పెట్రోల్ స్టార్ట్ చేస్తున్నాను. సైలెన్సర్ కూడా మంచిగా భలేగా క్యూట్ గా డిజైన్ చేశారు. దీనికి వచ్చేసరి ఇక్కడ మనకి హీట్ సింక్ కూడా బాగుంది, బాగా డిజైన్ చేశారు. బీట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మేడం, కొత్త రకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మనకి వచ్చేసరికి ఇందులో ఒక 3 వేరియంట్స్ ఉన్నాయి. అయితే ఇది బేస్ వేరియంట్, ఇది టాప్ వేరియంట్. ఇవి రెండింటికి మధ్యలో ఇంకొక వేరియంట్ ఉంటుంది అనమాట. టోటల్ గా 3. ఇది వచ్చి బేస్ వేరియంట్ వచ్చి మీకు 95,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తుంది ఇది. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటని మీరు అడగచ్చు. ఇక్కడ వచ్చి మనకి హెడ్ లైట్ వచ్చేసరికి హాలోజన్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్క్ బ్రేక్ రాదు, దీనికి డ్రమ్ వస్తుంది అనమాట. ఫ్రంట్ రియర్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది దీనికి ఒక చిన్న డిఫరెన్స్. ఇది వచ్చి మనకి 95,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్, అలాగే 1,27,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్. అది కూడా కాకినాడ ఎస్ఎంబి బజాజ్ లో ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ రేట్ ఇది. నెక్స్ట్ వచ్చి మనం ఇది చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్. ఇది టాప్ ఎండ్ వేరియంట్ లో ఏంటంటే మనకి డిఫరెన్స్ వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి వస్తుంది అన్నమాట. ఫ్రంట్ హెడ్ లైట్ కానీ రియర్ టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి ఎల్ఈడి వస్తుంది. అలాగే డిస్క్ వేరియంట్ వస్తుంది. ఇది డిస్క్ వచ్చి 240 mm ఫ్రంట్ డిస్క్ వస్తుంది. రియర్ వచ్చేసరికి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఈ సిస్టమ్ తో పాటు ఇది మనకు వచ్చేసరికి ఇక్కడ 1,10,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. అలాగే 1,44,000 వరకు ఆన్ రోడ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి ఎస్ఎంబి బజాజ్ ఇక్కడ కాకినాడలో, ఇక్కడ షోరూమ్ ప్రైస్ ఇది. మీ ఏరియాలో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం ఒకసారి లోకల్లో ఉండే
మీరు షోరూమ్ని ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేయండి, ఈ వెహికల్ ఎలా ఉంది, ఈ వెహికల్ ఎలా ఉంది, ఈ షేప్స్ ఎలా మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఇది. ఇందులో వచ్చి మనకి వెరీ లాంగ్ ఇంటర్వెల్ ఇస్తున్నారు అనమాట. ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేసుకునే దానికి 5000 కిలోమీటర్స్ ఒకసారి మనం ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేసుకోవాలి. దీంట్లో వచ్చి ప్రీవియస్గా బళ్ళు అయితే 2000, 3000 ఉన్నాయి కదా, బట్ దీనికి వచ్చి వెరీ లాంగ్ ఇంటర్వెల్ ఇవ్వడం జరిగింది. 5000 కిలోమీటర్స్ వరకు మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో, ఈ వెహికల్లో కంపెనీ చెప్పే నామ్స్ ప్రకారం. అలాగే ఈ సిఎన్జి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవి ఫిల్టర్స్ వచ్చి ఎవ్రీ 10,000 ఒకసారి మనం సర్వీస్ చేయాల్సి వస్తుంది. అలాగే 30,000 కిలోమీటర్స్కి రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఎవరికి ఇప్పటివరకు చాలా మంది ఎవ్వరు మీకు చెప్పని విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చి సిఎన్జిలో ఇది 2 years వరకు మనకి లైసెన్స్ ఉంటుంది అనమాట. 2 years తర్వాత మనం బజాజ్ షోరూమ్ నుంచి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక 1800 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే ప్రైస్ రెన్యువల్, మిగతా అంతా సేమ్ ఉంటుంది. మనకు వచ్చి ఈ వీడియో మీకు బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఎఫర్ట్ చేసి అన్ని మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా మిస్ అయింది అనిపిస్తే కామెంట్ చేయండి. ఎలా ఉందో ఏమో మీకు ఎలా నచ్చిందా లేదా, ఈ షేప్స్ ఎలా ఉన్నాయి, ఈ కలర్స్ ఎలా ఉన్నాయి, మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.